హైదరాబాద్ కొండాపూర్ న్యూ ఆఫీస్పేటలో నూతన ఓలా ఈవీ బైక్ షోరూంను మంత్రి పొన్నం ప్రభాకర్, సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు ఓలా ఈవీ మొబిలిటీ బైక్ షోరూం యజమాని అనిల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అనిల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఈవీ వాహనాలు, సిఎన్డి, ఎల్పీజీ వాహనాలు రావాలని కోరుకుంటున్నామన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి, ఢిల్లీలాగా కాలుష్యం కాకుండా ఉండడానికి ఈవీ వాహనాలను తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహితంగా ఉంచడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఈవీ పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఈ వాహనాలు ఉంటాయని, వీటికి ఈఎంఐ సౌకర్యం కూడా కల్పించామని, వీటికి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదని తెలిపారు. సో ఇవాళ వాస్తవానికి చాలా బ్రహ్మాండమైనటువంటి శుభదినం హైదరాబాద్ వాసులకి. ఎందుకంటే ఈరోజు భారతదేశం మొత్తం మీద కూడా, నాట్ ఓన్లీ భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు ముందుకెళ్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క పొల్యూషన్ నుంచి మ్యాక్సిమం బయటపడడం కోసం అందరి చూపు ఎలక్ట్రిక్ వైపే ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే మేము మా వ్యారీవా వాళ్ళతోటి ఈరోజు హైదరాబాదులో ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఓపెన్ చేసుకోవాలనే సదుద్దేశంతో ఈ విషయాన్ని మా అభిమాన మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకరమైనటువంటి ఎంతో చేయూతను అందించి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలనే ఆయన మాకు అందరికీ కూడా సపోర్ట్ చేసి ఈరోజు ఆయన స్వహస్తాలతో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ సెంటర్ని, ఈ యొక్క షోరూమ్ని ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా కూడా ఉంది. ఇక కంపెనీ విషయానికి వస్తే ఈరోజు కంపెనీ నుంచి మనకి మ్యాక్సిమం ఒక 7 మోడల్స్ కంపెనీ నుంచి మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ 7 మోడల్స్లో కూడా ఒక్కో మోడల్లో మనకి 5 కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అయితే దీంట్లో ఒక బ్రహ్మాండమైనటువంటి చెప్పుకోదగిన విషయం ఏంటంటే 45,000 రూపీస్ నుంచే మన దగ్గర 3 సంవత్సరాల వారంటీ ఉన్నటువంటి అద్భుతమైన క్వాలిటీ ప్రోడక్ట్ని మనం అందిస్తున్నాం. ఈ క్వాలిటీ ప్రోడక్ట్ దేనికైనా కూడా గట్టి పోటీని ఇస్తుంది. ఈ ప్రోడక్ట్ ముందు వేరే ఏ బ్రాండ్ కూడా తట్టుకొని నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఇంత కాంపిటేటివ్ ప్రైస్లో ఇంత మంచి ప్రోడక్ట్ ఒక్కసారి కస్టమర్ని మేము ఏం చెప్తున్నాం అంటే, వచ్చి ట్రయల్ చూడండి, కొనొద్దు మా బండి, ఓన్లీ ట్రయల్ చూడండి, మీరు కొనొద్దు, తర్వాత మీరు చెప్పండి ఈ ప్రపంచానికి. కాబట్టి ఆ నినాదంతో మేము ఈ యొక్క ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మరి అందరూ కూడా ఈ యొక్క ప్రోడక్ట్ని అద్భుతంగా రిసీవ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తారని నేను నమ్ముతూ మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఇక్కడ విచ్చేసినందుకు, అలాగే మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పేసి నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ మనం ఉన్నటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఇవాళ మార్కెట్లో కానీ చూసినట్లయితే 1,20,000, 1,50,000 అనేటువంటి కాన్సెప్ట్లో నడుస్తున్నాయి. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి 50,000, 60,000 సెగ్మెంట్లో స్కూటర్ దొరికే అవకాశం ఏదైనా ఉందా అంటే అది మన ఓలా మొబిలిటీ ద్వారానే మనం అందిస్తున్నాం. సో ఇలాంటి మంచి వెహికల్ని మన ఓలా మొబిలిటీ అందించడం కాకుండా దీంట్లో మీకు బ్రహ్మాండమైనటువంటి ఫైనాన్స్ సదుపాయం కూడా కలదు. ఛార్జింగ్ విషయానికి వస్తే మీకు లాంగ్విటీ కానీ లేదా ఛార్జింగ్ విషయానికి వస్తే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇంతకు ముందు రోజుల్లో మనకి కార్స్కి వాటికైతే డిఫరెంట్ కనెక్టర్స్ ఉంటాయి. పర్టికులర్గా ఆ ఛార్జింగ్ పాయింట్ ఉన్న దగ్గరే మనం కనెక్ట్ చేయాలి. బట్ మనం మా ఈవీ నుంచి ఇస్తున్నటువంటి మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, మీ మొబైల్ ఎలా అయితే ఛార్జ్ చేసుకుంటారో అంతే ఈజీగా మీ మొబైల్ ఛార్జింగ్ చేసుకున్నట్టే మీ ఎలక్ట్రికల్ వెహికల్ని ఛార్జ్ చేసుకోవచ్చు మీరు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ G3 Media.